హలో, సింపుల్గా కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగారు అనేసి చేస్తున్నాను అనమాట. ఇందులోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక కర్డ్ యూస్ చేస్తున్నాను. కర్డ్ ఎందుకంటే మనం ఇందులో కొన్ని చికెన్ పీసెస్ వేస్తాం కదా, అది బాగా మెత్తగా వస్తుంది. అన్నం కూడా మనకి కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట కర్డ్ వేసుకుంటే. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే పసుపు, అలాగే ఇందులో ఒక 4 పీసెస్ వరకు వేసుకున్నాను నేను చికెన్. ఎందుకంటే పక్కన దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను, అందుకని జస్ట్ ఫ్లేవర్ కోసమని వేసుకున్నాను. ఇందులోనే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కారం వేసుకొని చికెన్ బాగా పట్టించాలన్నమాట. బాగా కోట్ అయ్యాక కొద్దిగా లిడ్ క్లోజ్ చేయాలి. కొంచెం ఫ్రై అవుతుంది కదా. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ చెక్క తీసుకున్నాను నేను లెమన్, అది కూడా వేసుకోవాలి. ఎందుకంటే లెమన్ వేసుకున్నా కూడా మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట, అతుక్కోకుండా ఉంటుంది. మీరు ఫస్టే వాటర్ బాయిల్ చేసి నెక్స్ట్ రైస్ వేయకండి. ఫస్ట్ రైస్ మన ఆయిల్లో ఫ్రై అయితే బాగా వస్తుంది అనమాట. మెతుకు అతుక్కోకుండా వస్తుంది అనమాట, పొడి పొడిగా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులో నేను ఒక 1 గ్లాస్ వరకు తీసుకున్నాను రైస్. 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే బాస్మతి రైస్, అది కూడా కుక్కర్లో కాబట్టి లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టడమే. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీరు రైస్ని బట్టి చూసుకోండి. మీరు నార్మల్గా తినే రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకోండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి నేను 1 గ్లాస్కి 1 గ్లాస్ వేసుకున్నా. పక్కన అయితే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.